టెన్సెస్ టాపిక్లో భాగంగా ఇంతవరకు మనం పాస్ట్ టెన్స్ 4 టైప్స్, ప్రజెంట్ టెన్స్ 4 టైప్స్ తెలుసుకుందాం. ఈ వీడియో నుంచి ఫ్యూచర్ టెన్స్ గురించి కూడా తెలుసుకుంటాం. ఈ ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 టైప్స్ ఉంటాయి: సింపుల్, కంటిన్యూవస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూవస్. ఇప్పుడు ఫ్యూచర్ సింపుల్ టెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ఈ టెన్స్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే, డిస్క్రైబ్స్ యాక్షన్స్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. యాక్షన్స్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ నౌ అంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి ఈ టెన్స్ ఉపయోగిస్తాం. ఏదో ఒక టైంలో, అది రేపా, ఎల్లుండా, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, ఏదైనా కావచ్చు. ఫ్యూచర్లో ఆఫ్టర్ నౌ అంటే నవ్వు అంటే ఇప్పుడు తర్వాత అంటే అంతా కూడా ఫ్యూచర్ అవుతుంది. ఆ ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏదైనా ఒక సమయానికి ఒక పని జరుగుతుంది అని మాత్రం చెప్పడానికి ఫ్యూచర్ సింపుల్ ఉపయోగిస్తాము. టుమారో, నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, ఇన్ కమింగ్ డేస్ ఇలాంటి పదాలు సెంటెన్స్లో కనిపిస్తే అది ఫ్యూచర్ టెన్స్ వాక్యం అని తెలుసుకోవచ్చు. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ సింపుల్ అంటే, సబ్జెక్టు నౌన్ ఆర్ ప్రొనౌన్, దాని ప్రక్కన విల్ అనే పదం రాయాలి. తర్వాత వెర్బ్ 1 బేస్ ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాస్తాం. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, నేమ్స్, సింగులర్ నేమ్స్ అయినా ప్లూరల్ నేమ్స్ అయినా ఏదైనా కూడా సబ్జెక్ట్ తర్వాత విల్ ఉపయోగిస్తాము. ఇంతకుముందు అయితే సబ్జెక్ట్స్ ఐ, వి ఉన్నప్పుడు షల్ ఉపయోగించేవారు. అవసరమైతే షల్ వాడుకోవచ్చు, కానీ ఇన్ జనరల్ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సబ్జెక్ట్ ఏదైనా కూడా విల్ మాత్రం ఉపయోగించడం అలవాటుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ గో ఆఫీస్ టుమారో, నేను రేపు ఆఫీస్కి వెళతాను, రేపు ఓపెన్ జరుగుతుంది అని చెప్తున్నాను. యూ విల్ అటెండ్ ఫంక్షన్ నెక్స్ట్ సండే, నువ్వు నెక్స్ట్ సండే ఫంక్షన్కి అటెండ్ అవుతావు. వీ విల్ అరేంజ్ ఆల్ థింగ్స్, అన్నీ మేము ఏర్పాటు చేస్తాము. దే విల్ రిజర్వ్ టికెట్స్, వాళ్ళు టికెట్ రిజర్వ్ చేసి పెడతారు. హీ విల్ రిటర్న్ ఇండియా నెక్స్ట్ మంత్, వచ్చే నెల ఆయన ఇండియాకి తిరిగి వస్తారు. రాము విల్ టేక్ డిసిషన్ ఇన్ 1 వీక్, అతను ఒక 1 వీక్లో నిర్ణయం తీసుకుంటాడు. ఇట్ విల్ డూ సంథింగ్, ఏదో కొంత చేస్తుంది. ఐ షల్ మీట్ యూ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంత్రం నేను కలుస్తాను. వీ షల్ అరైవ్ బై నెక్స్ట్ మంత్ కల్లా మేము వచ్చేస్తాము. ఇట్లా ఫ్యూచర్లో ఏదో ఒక టైంకి ఒక యాక్షన్, ఒక పని జరుగుతుంది అని చెప్పడానికి ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాము. ఐ, వి తర్వాత షల్ వాడుకోవచ్చు, లేదా మిగతా సబ్జెక్ట్స్ మాదిరిగానే ఈ 2 సబ్జెక్ట్స్కి కూడా విల్ ఉపయోగించుకోవచ్చు. ఫ్యూచర్ సింపుల్ ఉపయోగించి చెప్పే విషయాలు అన్నీ కూడా ఇక మీద జరగబోతాయి. ఇప్పుడు దాకా జరగలేదు, ఇప్పుడు జరుగుతూ లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్లో జరిగే విషయాల్ని చెప్తాము. ఈ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ ఉపయోగించి ఇంకా ఎలాంటి విషయాలు చెప్పొచ్చు, నెగిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ మొదలైన విషయాలను నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం.